సుందర్పూర్ అనే గ్రామంలో అర్జున్, కావ్య, సమీర్, ప్రియా అనే నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళ మధ్య బలమైన స్నేహబంధం ఉండేది. సుందర్పూర్ తన పచ్చని పంటల కోసం ప్రసిద్ధి చెందింది మరియు గ్రామంలో ఒక్కటే పురాతన బావి ఉండేది. ఆ బావి ఎప్పుడూ ఎండిపోకుండా గ్రామానికి నీటిని అందించేది. అయితే కాలక్రమంలో గ్రామస్తుల నిర్లక్ష్యం వల్ల బావి నీరులో తగ్గుదల కనిపించసాగింది. మన గ్రామానికి ఈ బావి జీవనాధారం. ఇది ఎండిపోతే మన పంటలు, మన కుటుంబాలేవీ ఉండవు. ఎవరైనా ఈ సమస్యకు పరిష్కారం ఇది చాలా పెద్ద పని పెద్దాయన. మనకి ఇది సాధ్యమయ్యేది కాదు. బావి మరమ్మతులకు చాలా డబ్బు కావాలి. మనకు ఆ స్థోమత లేదు. పెద్దాయన, పని పెద్దది కావచ్చు, కానీ మనమందరం కలిసి ప్రయత్నిస్తే ఇది సాధ్యమే. ఒక పథకం రూపొందిద్దాం. బావిని శుభ్రం చేయడం మొదలుకుద్దాం. ఒక్క బావి శుభ్రం చేయడం సరిపోదు. బావి చుట్టూ చెట్లు నాటితే భూగర్భ జలాలు పునరుద్ధరించవచ్చు. మీరంతా చక్కటి ఆలోచనలు చెప్పారు. ఇప్పుడు మీరు ఈ పనిని మొదలు పెట్టండి. ఇప్పుడు పని మొదలు పెట్టాలి. బావి దగ్గరకు వెళ్దాం. ఎవరూ ఆగకండి. బావి లోపల ఉన్న దుమ్ము, చెత్తను తీసేయాలి. ఇది మన గ్రామం కోసం చేస్తున్న పని. మీ కృషికి బావి తిరిగి నిండింది. నలుగురి నేతృత్వం వల్ల మన గ్రామం మరోసారి జీవం పొందింది. ఇది మన అందరి సాధన. ఐక్యతతో ఏ పని అయినా సాధ్యం.